నెంబర్ 10 హెన్రీ నికోల్స్. న్యూజిలాండ్కి చెందిన ఈ ప్లేయర్ తన బ్యాటింగ్ పార్ట్నర్ కారణంగా చాలా విచిత్రంగా అవుట్ అయ్యాడు. అది ఎలా అంటే జాక్లిచ్ వేసిన బాల్ను నికోల్స్ బలంగా కొట్టాడు. కానీ ఆ బాల్ స్ట్రైట్గా వెళ్ళి నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న డారెల్ మిచెల్ బ్యాట్కి తగిలింది. అయితే ట్విస్ట్ ఏంటంటే అలా తగిలిన బాల్ దాని డైరెక్షన్ మార్చుకుని అంపైర్ను తప్పించుకుంటూ మరీ వెళ్ళి మిడ్ ఆఫ్ ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో బ్యాట్స్మెన్ మాత్రమే కాదు బాల్ వేసిన బౌలర్ కూడా షాక్ అయ్యాడు, అసలు ఇది ఎలా జరిగింది అబ్బా అని చెప్పి. నెంబర్ 9 ఆండీ రస్సెల్. కండల వీరుడు రస్సెల్ ఇలా అవుట్ అవ్వడం మీరు ఎప్పుడు కూడా చూసుండరు. ఒకసారి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో గల్లీ వైపు నెమ్మదిగా బాల్ కొట్టిన అతను సింగిల్ కోసం వెళ్ళాడు. అయితే అక్కడ ఫీల్డర్ బాల్ అందుకుని స్ట్రైక్ రన్లో రన్అట్ కోసం ట్రై చేయగా బ్యాట్స్మెన్ అప్పటికే క్రీజ్లోకి వచ్చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే స్ట్రైక్ రన్లో స్టంప్స్కి తగిలిన బాల్ రీబౌండ్లో దాని డైరెక్షన్ మార్చుకుని నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న స్టంప్స్కి కూడా తగిలింది. దీంతో మనకేమీ ప్రమాదం లేదనుకుంటూ తాపీగా క్రీజ్లోకి వెళ్తున్న రస్సెల్ అటు నుండట్టే పెవిలియన్కు పోవాల్సి వచ్చింది. నెంబర్ 8 హ్యారీ బ్రూక్. ఇంగ్లాండ్ యంగ్స్టర్ హ్యారీ బ్రూక్ బాల్ను లెగ్ సైడ్ ఆడేసి ఫీల్డర్స్ వైపు చూడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ చాలా తెలివిగా క్యాచ్ అని గట్టిగా అరిచారు. కానీ ట్విస్ట్ ఏంటంటే బాల్ లెగ్ సైడ్ వెళ్లకుండా అక్కడే గాల్లో లేచి మరీ అతని మీద పడింది. అంతేకాదు ఆ తర్వాత వికెట్ వైపుకి డిఫ్లెక్ట్ అయ్యి హ్యారీ బ్రూక్ కొంపముంచింది. పాపం బ్రూక్, అయినా నువ్వు మా రోహిత్ అన్లా ఎందుకు చేయలేదు? మా హిట్మెన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన వికెట్ని కాపాడుకోవడం కోసం తన బాడీని అడ్డంగా పెట్టాడు. సో బాల్ కొట్టిన తర్వాత అది ఎటు వెళ్ళిందో మీకు తెలియకపోతే వెంటనే మీరు మీ వికెట్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ట్రై చేయాలి. నెంబర్ 7 కుమార సంగక్కర. ఒక్కోసారి బ్యాట్స్మెన్ షాట్ అన్నప్పుడు బ్యాట్ స్లిప్ అయి ఎక్కడో పడుతుంది. కానీ సంగక్కర విషయంలో మాత్రం అలా స్లిప్ అయిన బ్యాట్ ఎక్కడ పడకూడదో అక్కడే పడింది. సో ఒకసారి ఆర్పీ సింగ్ బౌలింగ్లో ఫుల్ టస్ బాల్ను సంగక్కర చాలా గట్టిగా కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ షాట్ మిస్టేక్ అయింది. అంతేకాదు ఈ షాట్ ఆడినప్పుడు అతని చేతిలో ఉన్న బ్యాట్ స్లిప్ అయి బయటకు వచ్చేసింది. అయితే అతని బ్యాట్ లెక్క ఏంటంటే అలా స్లిప్ అయిన బ్యాట్ ఎక్కడా చోటు లేదన్నట్టు అతని వెనకాల ఉన్న స్టంప్స్ మీద పడింది. దీంతో సంగక్కర చాలా ఫ్రస్ట్రేషన్తో అక్కడ నుండి పెవిలియన్కు వెళ్ళిపోయాడు. సో ఇదైతే నిజంగా చాలా అంటే చాలా అన్లక్కీ డిస్మిసల్. నెంబర్ 6 ఇంజిమాముల్ హక్. పాకిస్తాన్కు చెందిన ఈ ఆటగాడు విచిత్రంగా అవుట్ అవడంలో ఏకంగా PhDనే చేశాడు. ఒకసారి ఫీల్డర్ వేసిన త్రోకు తన బ్యాట్ని అడ్డంగా పెట్టి ఫీల్డ్ అబ్స్ట్రాక్టింగ్ అవుట్గా వెనుతిరిగాడు. ఇదేంటయ్యా ఎలా చేసావని అడిగితే ఈ రూల్స్ అన్ని నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయంటూ చాలా అమాయకంగా చెప్పాడు. ఇంకోసారేమో స్వీప్ షాట్ ఆడబోయి స్టంప్స్ పై నుండి పల్టీ కొట్టి మరీ హిట్ వికెట్కి అవుట్ అయ్యాడు. మరోసారేమో బాల్ తగలకుండా పక్కకు తప్పుకోబోయి చాలా ఫన్నీగా రన్అట్ అయ్యాడు. సో ఇంజిమామ్ అయితే ఈ విధంగా చాలా సందర్భాల్లో ఇలా కూడా అవుట్ అవుతారా అనుకునేలా చాలా ఫన్నీ బేస్లో అవుట్ అయ్యాడు. బట్ అతని విషయంలో ఎప్పటికీ ది మోస్ట్ ఫన్నీ అవుట్ మాత్రం పల్టీ కొట్టి హిట్ వికెట్కి అవుట్ అవడమే. నెంబర్ 5 యువరాజ్ సింగ్. టైం బాగాలేకపోతే అరటిపండు తిన్న పన్ను విరిగిపోతుందంట. సేమ్ మన సిక్సర్ల కింగ్ యూవిక్ కూడా ఒకసారి అలానే జరిగింది. బాల్ను లెగ్ సైడ్ కొడదామనుకుంటే అది మిస్ అయి బాడీకి తగిలింది. అయితే అలా తగిలిన బాల్ మళ్ళీ రీబౌండ్లో బ్యాట్ వెనకాల తగిలి గాల్లోకి లేచింది. దీంతో బాల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియక యూవి తన బ్యాట్ను క్రీజ్లో పెడదామనుకున్నాడు. కానీ అలా పెట్టే టైంలోనే గాల్లోకి వెళ్ళిన బాల్ అతని బ్యాట్కి తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళింది. దీంతో మన యువరాజ్ చాలా అన్లక్కీ వేలు అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళవలసి వచ్చింది. నెంబర్ 4 ధనంజయ డి సిల్వా. వికెట్ మీదకి వెళ్లే బాల్ని చేత్తో తప్ప ఎలా అయినా సరే ఆపొచ్చు. అయితే ఒక్కోసారి మనం ఎంత ట్రై చేసినా కానీ దురదృష్టం కారణంగా బెయిల్స్ని మాత్రం కింద పడకుండా ఆపలేం. పాపం ఎలాంటి ఇన్సిడెంటే ధనంజయ్కి కూడా ఒకసారి జరిగింది. సో స్టంప్స్ మీదకి వెళ్తున్న బాల్ని ఆపుదామని చెప్పి అతను బ్యాట్తో కొట్టబోయాడు. అయితే అది కొంచెం మిస్ అయ్యి బ్యాట్ ఎడ్జ్కి తగిలింది. దీంతో రెండోసారి మళ్ళీ బ్యాట్తో బాల్ను కొట్టాడు. అండ్ ఈసారి బాల్ సరిగ్గా మిడిల్లో తగిలి పక్కకు పోయింది. కానీ అతని బ్యాట్ లెక్క ఏంటంటే రెండోసారి కొట్టినప్పుడు బ్యాట్ వెళ్ళి బెయిల్స్కి తగిలింది. దీంతో అతను హిట్ వికెట్కి అవుట్ అయి పెవిలియన్కి వెళ్ళాడు. నెంబర్ 3 షోయబ్ మాలిక్. మనం మామూలుగా ఒక బ్యాట్స్మెన్ లాగిపెట్టి బాల్ను కొట్టడం చూస్తుంటాం. కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మాత్రం లాగిపెట్టి బాల్ని కాదు స్టంప్స్ని కొట్టాడు. సో ఒక్కసారి మార్క్వుడ్ లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్ని ఫేస్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ క్రీజ్లో బాగా డీప్గా ఉండి షాట్స్ ఆడతారు. అండ్ షోయబ్ మాలిక్ కూడా అదే చేశాడు. కానీ కట్ షాట్ అన్నప్పుడు ఆ విషయం మర్చిపోయాడు ఏంటో తెలియదు కానీ తన వికెట్ను తానే గట్టిగా కొట్టుకున్నాడు. సో నిజంగా ఎన్నో హిట్ వికెట్ అవుట్స్ చూసాం కానీ ఇలాంటి వైల్డ్ హిట్ వికెట్ని మాత్రం నేనైతే ఎప్పుడూ చూడలేదు. నెంబర్ 2 ముష్ఫికుర్ రహీం. బంగ్లాదేశ్ క్రికెట్ అంటేనే విచిత్రాలకి పెట్టింది పేరు. అండ్ వాటిలో ఒక ఆనిముత్యమే ఈ సంఘటన. సో ఒకసారి ఫెర్గ్యూసన్ వేసిన సూపర్ ఫాస్ట్ బాల్ను రహీం డిఫెండ్ చేశాడు. కానీ బ్యాట్కి తగిలిన బాల్ వికెట్ మీదకి వెళ్ళబోయింది. దీంతో ఫుట్బాల్ ప్లేయర్లో బాల్ నాపేందుకు ట్రై చేసిన ముష్ఫికుర్ చివరికి తన వికెట్ను తానే తన్నేసుకున్నాడు. అయినా ఏంటి భయ్యా, స్టంప్స్ మీదకి వెళ్లే బాల్ని పక్కకు తన్నాలి కానీ నువ్వేంటి అలా స్ట్రైట్గా తన్నావు? మీలాంటి వాళ్ళ కోసమే మా ద్రావిడ్ అనే ట్రైనింగ్ ఇస్తున్నాడు. వికెట్ మీదకి వెళ్తున్న బాల్ను ఎలా తన్నాలో ఇది చూసి నేర్చుకోండి. నెంబర్ 1 హెల్మెట్ హిట్టింగ్ ద వికెట్. క్రికెట్లో ది మోస్ట్ అన్లక్కీ డిస్మిస్ లేదంటే ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ తన తలకి ప్రొటెక్షన్గా పెట్టుకున్న వస్తువు అతను అవుట్ అవడానికి కారణమవుతుందని ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు.
సో ఇవి గైస్ క్రికెట్లో ఉన్న టాప్ 10 ది మోస్ట్ క్రేజీ అండ్ అన్లక్కీ డిస్మిసల్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు మరిన్ని ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా వీ వాంట్ మోర్ అని కామెంట్ చేయండి. అప్పుడే నేను రివ్యూస్ మరియు ప్రివ్యూస్తో పాటు మధ్యలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. సో వీడియో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.